42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతుంది. బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య బర్కత్పుర డిపో ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే బీజేపీ నేతలు, బీసీ జేఏసీ నేతలు కూడా పెద్ద ఎత్తున డిపో ముందు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. 42% రిజర్వేషన్లు కల్పించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు, ఒకసారి మాట్లాడారు. చెప్పండి, ఈ బంద్ ద్వారా ఎలాంటి బంద్ ద్వారా బీసీలకు న్యాయం జరగడం లేదు. న్యాయం అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో, విద్యా ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో ఇది ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా లభించాలి. 76 ఏళ్ల తర్వాత కూడా వాటా లభిస్తలేదు. అందుకే మా వాటా బాకు లభించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, అన్ని పార్టీలు కూడా చిత్తశుద్ధితో బీసీలకు పాల్పడాలని కోరుతున్నాం. ప్రభుత్వము అక్కడ ఇక్కడ దుబనిగా చూస్తుంది. మీరు సరైన పద్ధతిలో దీన్ని అన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి దీన్ని ముందుకు తీసుకుపోయి 42 మీరు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా చట్టరూపంగానే అమలు చేయాలని డిమాండ్ ఇస్తున్నారు. సో ఈ రోజు ఒక బంద్ ద్వారానైనా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో బీసీ జేఏసీ నిర్వహించారు? బంద్ అనేది ఫస్ట్ స్టెప్, ఆరంభం మాత్రమే. ఇంకా భవిష్యత్తులో ప్రజా సదస్సుల ద్వారా, బహిరంగ సభల ద్వారా, పెద్ద ఎత్తున ఇండియన్ మార్చ్ ద్వారా అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాలను, పార్టీలను, వ్యవస్థలను, న్యాయ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకం, శాసన వ్యవస్థ బీసీలకు వ్యతిరేకం, రాజకీయ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకం. అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, అన్ని రంగాల్లో న్యాయం జరగాలని బంద్ ఫర్ జస్టిస్ అని పిలిపించాం. న్యాయం కొరకు బంద్. రిజర్వేషన్లకు కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఈ అడ్డంకులను ఎలా అధిగమించబోతున్నారు? ఎక్కడ అడ్డంకులు వస్తున్నాయి? ప్రభుత్వాలు పర్ఫెక్ట్గా విధాన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ అడ్డంకులు లేవు. పర్ఫెక్ట్గా కొట్లాడితే సాధ్యం అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చిందని మన సోదరులే నిన్న బహిరంగంగా ప్రకటించారు. బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఇన్ని రోజులు 76 ఏళ్ళు ఏం చేశారు? ఈరోజు మీద నెట్టడం ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. సో ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకసారి మాట్లాడదాం. బీజేపీ బయటికి మద్దతు ఇస్తుంది, కానీ ఇంటర్నల్గా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న బీజేపీ పైన ఎందుకు ముందుకు వెళ్ళడం లేదని విమర్శలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు రావాలని శాసనసభలో బిల్లు పెట్టిన వెంటనే అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందు బిల్లుకు మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. మద్దతు ఇవ్వడమే కాకుండా బిల్లులో ఉన్నటువంటి లోపాలని ఆ రోజే మేము ఎత్తి చూపినాం. ఆశల పల్లకిలో బీసీలను ఊరేగించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయకండి అని చెప్పినాం. మేము చెప్పినటువంటి మాటలని పెడచె వినబెట్టిండ్రు, ఇచ్చినటువంటి సలహా సూచనలు పట్టించుకోలేదు. ఆ రోజు శాసనసభలో చర్చ సందర్భంగా హైకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, ఒక రాజకీయ పార్టీ ఏ కుట్రలు చేస్తుంది అనే విషయాన్ని చెప్పినాం. మేము చెప్పినట్టుగానే ఈరోజు ఒక రాజకీయ పార్టీ ఆ రకమైన కుట్రలు చేస్తూ ఉన్నది. ఈ బంద్ నిర్వహించింది బీసీ జేఏసీ ఏ ఒక రాజకీయ పార్టీకో వ్యతిరేకంగా కాదు. బీసీలకు ఉన్నటువంటి ఆకాంక్షను, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ సమాజం అంతా కూడా గుర్తించాలా, న్యాయ వ్యవస్థ గుర్తించాలా, ప్రతి ఒక్కరు కూడా బీసీలకు ఉన్నటువంటి అన్యాయాన్ని గుర్తించాలన్నటువంటి ఆలోచనతోనే రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగానైతే విచ్ఛిన్నం చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పడినాయో, ఈరోజు బీసీ ఉద్యమాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు ప్రారంభించినాయి. ఏం పాపం చేసిండ్రు బీసీలు? ఈరోజు 119 శాసనసభలో బీసీ శాసనసభ్యుల సంఖ్య ఎంత? ఏ జన్మలో ఏం పాపం చేసినాం? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాకు కావాల్సినటువంటి హక్కుల గురించి మేము మాట్లాడితే ప్రభుత్వం గొప్పగా మాట్లాడింది కదా. చీమ చిటుక్కుమన్నా కూడా మేము అన్ని గమనిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కట్టడి చేసి రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. ఏమైంది మీ చీమ చిట్టుకు మీ వ్యవస్థ? ఒకరిద్దరిని కంట్రోల్ చేయలేకపోయినరా? ఏ వ్యవస్థలు ఈరోజు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయి. అందుకే మేము ఏ రాజకీయ పార్టీ మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఈ బీసీ ఉద్యమం మరొక తెలంగాణ ఉద్యమంగా రూపాంతరం చెందాలి. గట్టి పరిస్థితులలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు బీసీ ప్రధానమంత్రి ముచ్చటగా 3వసారి దేశంలో అధికారం వచ్చిన అభ్యర్థిని మార్చకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. బీసీలకు అవకాశం రావాలి, బీసీలకు న్యాయపరంగా రావాల్సిన హక్కులు రావాలి. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే కూని రాగాలు ఎత్తుకుంటున్నాయి. ఇది సాధ్యం కాదు, పార్టీల పరంగా ఇస్తామని. మీ మోచేతి నీళ్లు తాగడానికి సిద్ధంగా
రాజ్యాంగపరంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనతోని మాకు రిజర్వేషన్లు రావాలి. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ బేషరతుగా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ ఎంపీలు ఉన్నారు, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు ఉన్నారు. సో దీనిపైన ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతమంది ఉన్నారు పార్లమెంట్? 240 మంది ఉన్నారు వాళ్ళ కూటమిలో. ఒక బీహార్లో ఓట్ల కోసము నెలలు పార్లమెంటును స్తంభింపజేశారు. మరి 1-2 రోజులు బీసీల గురించి ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. దేశమే సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ చూడు, ఇక్కడ అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. మా మోడీ ప్రధానమంత్రి గొప్ప ప్రధానమంత్రి, యోగి దేశం యొక్క అదృష్టం. ఆ పార్టీ ఉన్నాను కాదు, అందరు ప్రపంచంలో ఉన్న దేశాలందరూ ఎయిర్పోర్ట్ వచ్చి ఆ దేశ అధ్యక్షులు, మామూలు ప్రజలు కాదు, దేశ అధ్యక్షులు ఆయనకు పాదాభినందన చేస్తున్నారు. నేపాల్ ప్రజలు నేపాల్ను ఇండియాలో కలుపుకో మోడీ ప్రధాని ఉన్నాడని శ్రీలంకలో ప్రదర్శనలు చేస్తారు. ఇంత గొప్ప ప్రధాని బీసీలకు ఉన్నాడు. ఉపరాష్ట్రపతి బీసీలకు ఇచ్చినాము, రాష్ట్రపతి గిరిజనులకు ఇచ్చినాము. బీజేపీ పార్టీ ఉన్న పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చింది. అటువంటిప్పుడు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, బీజేపీ జనాభా లెక్కలు ఇది ఎన్నోసార్లు జరిగినాయి. 76 ఏళ్ళల్లో కులగణన ఏ పార్టీ అని ఒప్పుకుందా? మేము 30 సార్లు ప్రధానమంత్రిని కలిసి 50 సార్లు ధర్నాలు చేసినాం. సుప్రీంకోర్టులో కేసు వేసిన 10 ఏళ్ల నుంచి ఆ పార్టీలు ఒప్పుకోలేదు కులగణన. బీజేపీ పార్టీ చరిత్రలో మొదటిసారి కులగణనకు ఒప్పుకుంది. అంటే ఇది ఒక చరిత్ర. ఏది చేసినా బీజేపీ పార్టీ నిర్మాణాత్మకంగా చరిత్ర నిలిచిపోయేటట్టు. బీజేపీ పార్టీ కులగణన చేస్తుందంటే అర్థం ఏమిటిది? మెంటల్గా ప్రిపేర్ అయింది. అన్ని రంగాలలో కులగణన వివరాలు వస్తే బీసీల జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇవ్వడానికి ప్రిపేర్ అయింది. అయ్యే కులగణనకు సిద్ధమైన. గతంలో ఎందుకు సిద్ధం కాలేదు? వాటా అడుగుతారని పక్కకు పెట్టేసారు. ఇప్పుడు సిద్ధమై ఇచ్చినాం. ముందు ముందు చూస్తారు. ఇప్పటికే అంటే మేము అఖిల పక్షాలు ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తే సాధ్యమైనది కాదు. వ్యవస్థలను స్తంభింపజేస్తే వ్యవస్థలను ఒకసారి స్తంభింపజేస్తేనే సాధ్యమవుతుంది, మార్పు వస్తుంది అనేది మేము అనుకుంటున్నాం. ఒక వ్యవస్థ ప్రపంచం లోపల కూడా సమాజంలో మౌలికమైన మార్పులు ఎప్పుడు వచ్చినాయి? వ్యవస్థను కుదింపాలి. ఓసారి ఒక కుదుపాలి, అప్పుడే అందరు దారికి వస్తారు. న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగా నిర్మాణం చేయబడ్డాయి, రూపొందించబడ్డాయి. దీనిలో మార్పు రావాలంటే ఒక కుదింపు జరగాలి. బంధుతో పహా వేలాది మంది ప్రజలతో భారీ ఉద్యమాలు చేస్తే ఎవరైనా అమ్మైనా అడగంది అన్నం పెట్టరు. మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పుడే అన్ని వ్యవస్థలు దిగొస్తాయి, మార్పులు వస్తాయి. ఇది ఖచ్చితంగా 40% బీసీ రిజర్వేషన్ సాధన కోసం బంధుతో పాటుగా మరికొన్ని భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.